డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయంభూగా వెలిసిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మనం ఉన్నాం. భక్తులు నిత్య పూజలు అందుకుంటూ కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడిగా భక్తులతో పూజలు అందుకుంటున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి అసలు ఆలయ చరిత్ర ఏంటి, ఆయన ఎప్పుడు ఎలా ఆవిర్భవించారు, ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు, ఎంతమంది భక్తులు వస్తారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. భక్తుల పాలిటి కొంగు బంగారంగా కోరిన వరాలు ఇచ్చే కొండంత దేవుడిగా వాడపల్లిలో నిత్య పూజలు అందుకుంటున్న వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర ఏంటి, అసలు ఆయన ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, అసలు ఈ 7 వారాల విశిష్టత ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ఆలయ అర్చకులు అభిరామ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. స్వామి, ఈ 7 వారాల విశిష్టత ఏంటి, అసలు ఇంతమంది భక్తులు ఈ శనివారం రోజు 7 వారాలు వెంకన్న దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తూ ఇక్కడ దర్శనానికి వస్తారు. సర్వద్రోహకరాంస్తమో గుణమయశ్చక్రాజుధేనాదిర దుశ్రీగాన్ విజభూరుహేణ సుదశాన్ దూరీకరోదీశ్వరీం. కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతిగాంచినటువంటి క్షేత్రము వాడపల్లి శ్రీభూజమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు మనకి సాధారణంగా ప్రతి ఆలయంలో కూడా ఒక విగ్రహము లేదా స్వామివారు ఉన్నటువంటి స్వామివారు శిలారూపంలోనో లేదా వివిధమైనటువంటి రూపాల్లో మనకి లభ్యమవుతూ ఉంటే, కానీ ఈ క్షేత్రంలో మాత్రం స్వామివారు విభిన్నముగా ఎర్రచందనము అనేటువంటి కొయ్యలో స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఈ స్వామివారికి ఎక్కడా కూడా వెంకటేశ్వరం స్వామివారికి సాధారణంగా గద ఉండదు, కానీ ఈ క్షేత్రంలో మాత్రమే స్వామివారి గదాధరుడై కోరినటువంటి కోరికలను తీర్చే కొంగు బంగారంగా భక్తుల పాలిట అభయ ప్రదాతగా ఆయన మనకందరికీ కూడా దర్శనమిస్తున్నారు. స్వామివారి యొక్క వాడపల్లి ఆలయంలో ఏ విధంగా వెలిసి ఉన్నారు అనేటువంటి దాన్ని ఈ యొక్క పురాణాల ప్రకారం స్వామివారి యొక్క ఆలయ మహత్యం గురించి తెలుసుకున్నట్లయితే, స్థల పురాణం గురించి తెలుసుకున్నట్లయితే, పూర్వం సనక సనందన సనాతన మహర్షులందరూ కూడా ఈ యొక్క రాబోయేటువంటి కలియుగం గురించి వారు కూడా చాలా బాధపడి ఈ యొక్క భూమికి ఈ యొక్క ప్రపంచానికన్నిటికీ కూడా నాయకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు గురించి వారంతా కూడా ఆ యొక్క మహావిష్ణువు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళ్ళి రాబోతున్నటువంటి ఈ కలియుగంలో మానవులంతా కూడా ఆచారహీనులయ్యి ధర్మాన్ని ఆచరించకుండా ఈ యొక్క కలియుగంలో ఆహార నియమాలని ఆచార వ్యవహారాలని ఏమీ కూడా పాటించట్లేదు. కాబట్టి వారిని అందరినీ కూడా ఉద్ధరించేటువంటి మార్గం ఏదైనా ఉన్నదా అని చెప్పి ఆ విష్ణు పరమాత్మను అడిగితే, రాబోయేటువంటి కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుని కింద అవతరించబోతున్నాడు. వేం అనగా పాపాలు, కట అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు, వేం అంటే పాపాలు, కట అంటే ఆ పాపాలని తొలగించేటువంటి వాడు అని అర్థమట. ఆ విధంగా వెంకటేశ్వరుడుగా పాపాలని తొలగించేటువంటి స్వరూపము అవతారం ఏదైతే ఉన్నదో ఆ అవతారాన్ని స్వామివారు ధరించడానికి ఈ భూమి యందు అవతరించనున్నారు అని చెప్పారు. అయితే ఒక 4 చోట్లని ఆయన ఎంచుకోవడం జరిగింది. మొదటిగా పెద్ద తిరుమల క్షేత్రాన్ని, 2 ద్వారకా తిరుమల, 3 వాడపల్లి క్షేత్రము, 4 ఉపమాక అని చెప్పి అనకాపల్లి దగ్గర ఒక క్షేత్రము. ఈ విధంగా 4 క్షేత్రాల్లో ఆయన వెలుస్తాను అని చెప్పి స్వామివారు అభయం ఇచ్చారు. అయితే 3 చోట్ల కూడా శిలారూపంలో ఉండి ఈ స్వామివారు ఇక్కడ మాత్రం దారు రూపంగా ఎర్రచందనుడుగా ఆయన వెలిసి ఉన్నాడు అనేటువంటి దానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే, మరి స్వామివారు వెలుస్తాను అని చెప్పి ఇక్కడ ఎర్రచందన స్వరూపంగా ఇక్కడ సాక్షాత్కరిస్తానని చెప్పి స్వామివారు వారితో చెప్పగానే విశ్వకర్మ చేత ఆయన ఒక రూపాన్ని చెక్కించబడి ఋషుల చేత నైమిషారణ్య క్షేత్రంలో ఒక యాగాన్ని పరిపూర్ణం చేసుకుని ఆ యాగ ఫలితంగా స్వామివారి విగ్రహాన్ని రూపుదిద్దుకుని ఆ యొక్క ఫలితాన్ని ఆ విగ్రహానికి దారబోసి ఒక చందన పెట్టెలో ఆ నైమిషారణ్య క్షేత్రంలో నదీ తీరంలో గోమతీ నదీ తీరంలో వదిలిపెట్టారు. అలా కాలక్రమేపీ ఆ పెట్టె చేరుకుని ఈ నౌకాపురి అనేటువంటి క్షేత్రానికి చేరుకుంది. నౌకాపురి, నౌక అంటే ఓడ, ఓడ అలా కూడా వాడపల్లి అనేటువంటి నామధేయానికి సార్థకమైంది ఈ రోజుని. ఈ నౌకాపురి క్షేత్రానికి చేరుకోగానే నదీ తీరంలో ఈ చందన పెట్టె కప్పబడిపోయి ఉంది.
అయితే కప్పబడిపోయినటువంటి ఆ చందన పేటికని అలా కాలక్రమేపీ ఇసుకలో ఉండిపోతే ఒక బ్రాహ్మణుడు కల్లో కలిగి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారు కనిపించారు. సద్బ్రాహ్మణుడు కల్లో కనిపించి, నేను ఇక ఇసుకలో కప్పబడిపోయి ఉన్నాను, నన్ను తీసుకుని ప్రతిష్టాపన చేయండి ఈ యొక్క వాడపల్లి క్షేత్రంలో అని చెప్పి ఆయన చెప్పారట. అయితే వారందరూ కూడా కల్మషం వల్ల, కలియుగ ధర్మం వల్ల వారంతా కూడా ఆచారహీనులై ఉండటం వల్ల స్వామివారి నిదర్శనాన్ని కనుక్కోలేకపోయారు. మరలా నిరాశగా వాడు వెళ్ళిపోయారు. మరలా అదే బ్రాహ్మణుడి కల్లోకి స్వామివారు కనిపించి, మీరు ఆచార నియమాలు పాటించలేదు కాబట్టి నేను మీకు కనిపించలేదు, అయితే శుచిత్వాన్ని పాటించి ఆచార నియమాలు పాటించిన ఎడల నేను కృష్ణగ్రద్ద వాలిన చోట తవ్వి చూస్తే నా నిదర్శనం కనిపిస్తుంది అని చెప్పారట. ఆ విధంగా స్వామివారు చెప్పినట్టుగానే వారు చక్కగా ఆచార నియమాలను పాటించి ఆ నదీ తీరానికి వెళ్ళి చూస్తే, గౌతమి నదీ తీరానికి ఆ యొక్క ఇసుక తిన్నలో ఒక కృష్ణగ్రద్ద వాలిన చోట తవ్వి చూస్తే ఒక చందన పెట్టి, పెద్ద చందనం పెట్టి కనిపించింది. ఆ పెట్టిని తవ్వి చూస్తే అందులోంచి వనమాలతో శంకుచక్రధారి అయి గదాధరుడై శ్రీమన్ వెంకటేశ్వర స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతుడుగా మనకి దర్శనమిచ్చాడు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని గౌతమి నదీ తీరంలో ప్రతిష్టాపన చేసుకున్నారు. మరి ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ఆ స్వామివారు ఎప్పుడు కూడా గోదావరి గౌతమి నది ఉధృతమైతే ఆ ఆలయం మునిగిపోతూ ఉండేదట. ఒక వరద కారణంగా ఆ నౌకాపురి క్షేత్రంలో ఆ యొక్క గౌతమి తీరం ప్రాంతం వద్ద ఉన్నటువంటి ఓడలు ఉండేవట. అది పెనిపోతు గజేంద్రుడు అనేటువంటి ఒక అగ్నిక్షుల క్షత్రియుడి యొక్క వ్యాపారి యొక్క ఓడలు. ఆ ఓడలన్నీ కూడా ఆ యొక్క వరద ఉధృతం వల్ల ఎక్కడికో దూరంగా విసిరిపడ్డాయట. అయితే స్వామివారి ఆలయం జీర్ణం అయిపోతూ ఉండేదిట ఆ సమయంలో. అలా అయిపోతూ ఉంటే ఆ పెనుపోతు గజేంద్రుడు అనేటువంటి వాడు మొక్కుకున్నాడు స్వామికి, స్వామి ఆ ఓడలన్నీ కూడా తిరిగి తీసుకువస్తే నీకు గుడి కట్టిస్తాను అని చెప్పి స్వామివారి మొక్కుకోగానే, అలా మొక్కుకున్న తర్వాత స్వామివారి నిదర్శనాన్ని చూపించి ఎక్కడికో విసిరబడ్డ ఓడలన్నీ కూడా మళ్ళా ఈ గౌతమి నదీ ప్రాంతానికి వచ్చాయట. అలా వచ్చిన తర్వాత వాటిలో కొన్ని ఓడలను అమ్మి స్వామివారికి ఈ ఆలయాన్ని సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. అలా నిర్మించిన తర్వాత స్వామివారి యొక్క ఆలయాన్ని పునరుద్ధరించి నవీకరణ చేసి ఈరోజు మనం చూస్తున్నటువంటి ఆలయాన్ని చక్కగా రూపుదిద్దుకున్నాం మనం అంతా కూడా. స్వామివారు ఇక్కడ 7 వారాల వెంకన్నగా మనందరికీ కూడా సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. 7 వారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనేటువంటి నానుడి అందరి యందు కూడా బహుప్రాచుర్యంలోకి వెలుగొందుతూ ఉన్నది. అయితే దీని కారణం ఏమిటయ్యా అంటే, స్వామివారిని గనక భక్తి శ్రద్ధలతో 7 వారాలు దర్శించుకుని 7 ప్రదక్షిణలు ఆచరిస్తే ఆ యొక్క కోరిక ధర్మబద్ధమైనదైతే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అనేక లక్షలాది మంది భక్తులు వారి యొక్క విశ్వాసంతో స్వామి మీద శ్రద్ధాభక్తులతో ఈ యొక్క 7 వారాల వ్రతాన్ని ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాకుండా వారు అనుకున్నటువంటి కోరికని సకాలంలో నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి శనివారం కూడా కనీసము ఒక 40,000 మంది భక్తుల నుంచి 70,000 మంది భక్తులు స్వామివారిని ఈరోజు దర్శించుకుంటూ ఉన్నారు. అయితే చాలామందికి అపోహ ఉన్నది ఏమిటయ్యా అంటే, కేవలం శనివారం వస్తేనే మనకి స్వామివారి దర్శనము అనుగ్రహము లభిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. శనివారమే కాదు, స్వామివారికి అన్ని వారములు కూడా ప్రీతియే. ఏ వారం వచ్చినా సరే స్వామివారు అనేటువంటి వారు మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూనే ఉంటారు. 7 శనివారములే కాకుండా 7 శుక్రవారములు కానీ 7 ఆదివారములు కానీ ఇలా వారి మనస్సంకల్పానికి సంబంధించి ఏ వారాన్ని వారు ఆచరించిన ఫలితం అనేటువంటిది అదే మనకి ప్రాప్తిస్తూ ఉన్నది. కాబట్టి శనివారమే కాకుండా ఏ వారం చేసినా 7 వారాలు స్వామివారు వారి యొక్క నిదర్శనాన్ని చూపించడం జరుగుతున్నది. ఈ వాడపల్లి క్షేత్రంలో స్వామివారు 7 వారాల వెంకన్నగా కొలువై ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ. 7 వారాలు అంటే ఇప్పుడు 7 శనివారాలు వరుసగా రావడం ఒక ఎత్తు. అంటే మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చినప్పుడు మళ్ళీ మొదటి నుంచే ఈ 7 వారాలు ప్రారంభించాలని భక్తుల్లో ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు నిజం? 7 వారాలు వరుసగా ఆచరించాలనేటువంటిదే కాదండి. మధ్యలో 1-2 వారాలు కానీ 1 వారం కానీ అవాంతరం కలిగితే వాటిని నిలిపివేసి తర్వాత వారం నుంచి వారు దాన్ని మొదలు పెట్టవచ్చు. 7 వారాలు కూడా ఇబ్బంది లేకుండా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు.
ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని ఆ 7 వారాలు కూడా వారు పొందుతారు. ఒకవేళ అవాంతరం కలిగితే వారు ఇంకొక వారాన్ని అదనంగా చేస్తూ ఉన్నారు. అయితే అదనంగా కూడా చేయక్కలేదు, 7 వారాలు మాత్రమే మనకు లెక్క. 7 వారాలని వరుసగా అయినా లేదా ఒక 2-3 వారాలు ఇబ్బంది కలిగినా వాటిని పునరుద్ధరించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే స్వామివారి యొక్క 7 వారాల వ్రతం కూడా పరిపూర్ణం అవుతుంది. ఇప్పుడు 7 వారాల వ్రతం అయితే మహిళలు ఎక్కువ మంది పాటిస్తున్నారు. ఈ మహిళా భక్తులే 7 వారాలు ఎక్కువగా ఈ శనివారాలు ఎక్కువగా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. మహిళలకు వచ్చే ఇబ్బందుల వల్ల ఏదైనా మధ్యలో ఏమైనా అవాంతరం జరిగితే దాన్ని ఎలా పరిపూర్ణం చేయాలి? ఒకవేళ మహిళలకు కనుక ఈ అవాంతరం ఏర్పాటైతే ఆ వారాన్ని వదిలిపెట్టి మరల వారంతో వారి సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళినట్లయితే ఈ 7 వారాల వ్రతాన్ని వారు పరిపూర్ణం చేసుకోగలరు.